హాయ్ అండి. వెల్కమ్ టు రూపాల వన్యస్వర లహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు. చదువుతున్నది లహరి రాజశేఖర్ అంటే నేను. సో, మీరు ఈ స్టోరీని విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఛానల్‌కి తప్పకుండా అందించండి. మీ సపోర్ట్ తోటే ఛానల్ ముందుకు వెళుతుంది. మరెన్నో మంచి మంచి స్టోరీస్ మీకోసం వస్తాయి. సో, అర్థం చేసుకుని అందరూ మీ సపోర్ట్ ఇస్తారని, అలాగే ఐఫ్ ఆపష్ ఐఫ్ ఆప్షన్ కూడా ఉపయోగించి ఛానెల్‌ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ, ఇంకా ఈరోజు ఈ ఎపిసోడ్‌లోకి వెళ్లి అక్కడే కూర్చొని హాయిగా ప్రపంచాన్ని మర్చిపోయి కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే మెల్లిగా చీకటి పడుతుంది. హనీ, అయ్యో! మాటల్లో ఇక్కడే ఉండిపోయాం. చాలా లేట్ అయింది. పద పద. అసలే ట్రాఫిక్‌లో వెళ్ళేసరికి 9, 10 అయితే అమ్మ చంపేస్తుంది అని హడావిడిగా లేస్తుంటే చెయ్యి పట్టుకుని ఆపేసి మళ్ళీ పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ముడిచి చూస్తుంది మాయ. బుజ్జమ్మ, నేను రేపు స్టార్ట్ అవుతున్నా కదా! మరి ఏం లేదా? సూటిగా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అన్ అతని కళ్ళల్లో అతని కళ్ళల్లో ఇంటెన్సిటీ మాయకి అర్థమవ్వగానే మళ్ళీ గుండె వేగం పెరిగి కళ్ళు కిందకి దించేస్తుంది. వద్దా? చాలా నెమ్మదిగా స్మూత్‌గా వాయిస్‌తో అడుగుతాడు దగ్గరికి వచ్చి. ఏమని చెప్తుంది? అతని దగ్గరికి వస్తే ప్రేమ, సిగ్గు లాంటి ఫీలింగ్స్ కన్నా ముందే టెన్షన్, భయము, కంగారు వచ్చేస్తున్నాయి అని చెప్పలేదు కదా! అందుకే అలాగే ఉండిపోతుంది. కానీ రోహన్‌కి మాయ సిగ్గుపడుతుందేమో అనిపించి తానే ఒక స్టెప్ తీసుకోవాలి అని అనుకుంటాడు. భుజం చుట్టూ చేతిని వేసి ఆమె పెదాలని అందుకోవడానికి ఇంకొంచెం ముందుకి వస్తాడు రోహన్. మాయ పెదాలు వణుకుతూ ఉండడం చూసి అతని పెదాల్లో చిరునవ్వు. ఆమె తన కోసం ఇలా సిగ్గుపడాలి అని అతనికి ఊహ తెలిసి ఆమెపై ప్రేమ పెంచుకున్నప్పటి నుంచి కోరిక. ఏ కష్టం తన దగ్గరికి చేరకుండా, కన్నీళ్లు రానివ్వకుండా తన ప్రేమ సంద్రంలో ముంచెయ్యాలి అని అతని తాపత్రయం. మెల్లిగా ఇంకో చేతితో ఆమె బుగ్గని పట్టుకుని తన వైపు తిప్పుకుంటాడు. అప్పుడే అతని చేతి వేళ్ళకి ఆమె కంటి తడి తగిలి షాక్ అయి వెంటనే దూరం జరుగుతాడు. బుజ్జమ్మ, ఏడుస్తున్నావా? లేదు లేదు. నేను ఊరికే అన్నానే. ఏడవకు ప్లీజ్. నీ ఇష్టం లేకుండా నేనేమి టచ్ చేయను ప్రామిస్ అంటూ ఆమె బాధని అతని బాధగా మార్చేసుకుని బతిమలాడుతూ ఉంటే సడన్‌గా గట్టిగా రోహన్‌ని హత్తుకుంటుంది మాయ. ఏమైందో అర్థం కాదు రోహన్‌కి. ఆమె చుట్టూ మెల్లిగా చేతులు వేసి కామ్‌గా ఉండిపోతాడు. అసలు మాయ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సారీ అని, నాకు ఇంకొంచెం టైం ఇవ్వు ప్లీజ్. కోపం అవ్వకు. నాతో మాట్లాడడం మానేయకు. భయ్యా ఎలాగో లేడు. నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలేయకు ప్లీజ్. చిన్న పిల్లలా వెక్కుతూ ఏడుస్తూ ఉంటే ఆమెలోని పసితనం ఇంకా పోలేదని చిన్నగా నవ్వుకొని, అలాగే నాకేం కోపం లేదు. ప్రామిస్ రా. కొంచెం కాదు. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. చెప్తా కదా! చెప్పా కదా! నీకోసం నేను మన లైఫ్ అంతా వెయిట్ చేస్తాను. ప్లీజ్ ఏడవకు అంటూ దూరం జరిపి కన్నీళ్లు తుడిచి హైదరాబాద్ అంటే అంత దూరమేం కాదుగా. ఇక్కడ ఉదయం ఫ్లైట్ ఎక్కితే గట్టిగా 2 గంటల్లో నా ముందు ఉంటావు. నేను కూడా అంతే. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంకో మంత్‌లో ఎగ్జామ్స్. కాన్సంట్రేషన్ పెట్టకపోతే ఎలా అంటూ ఓదార్చి, అనవసరంగా నవ్వుతూ ఉన్న తనని అతనే ఏడిపించినట్లు ఫీలవుతూ, పద తిందాం అంటూ మూడ్ మార్చేస్తూ తీసుకుపోతాడు. రోహన్ మాయకి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మాయ, అరుణ్, రోహన్ ఇద్దరు ఒకేసారి దూరం అవ్వడంతో కష్టంగా ఉన్నా కూడా మళ్ళీ డైలీ రొటీన్‌లో పడిపోతుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన డెవిల్ మాత్రం పబ్‌లో చూసిన అమ్మాయి గుర్తు వస్తూ ఉంటే, తనలో తాను ఆలోచించుకుంటూ, నవ్వుకుంటూ ఉండిపోతాడు కానీ, మళ్ళీ కలవాలి, తానెవరో తెలుసుకోవాలి అని ట్రై చేయడు. రీజన్, తనకి పెళ్లి, అమ్మాయిలు సెట్ అవ్వవు అని వెధవ ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే తిరిగి తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి మెడలోనే తాళి కట్టాడు.
హైదరాబాద్ హైదరాబాద్ బ్రాంచ్‌కి వచ్చాక రోహన్‌కి ఇక్కడ కొలీగ్స్ వర్క్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే మాయాతో ఎక్కువ టైం కాల్స్ మాట్లాడడం కూడా అవ్వదు. ఈలోపు మాయాకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అలా ఇంకో 2 నెలలు చాలా నార్మల్‌గా గడిచిపోతాయి. హలో మామ్. హాయ్ నాన్న. ఎలా ఉన్నావు? అని అడుగుతారు జాహ్నవి. గుడ్. మీరంతా బాగున్నారా? అందరం బాగున్నాం. వెళ్ళి 2 మంత్స్ అయింది. ఒక్కసారి కూడా రాలేదు. రావచ్చుగా హనీ. డాడీతో పాటు శామ్, పూనం కూడా అడుగుతున్నారు. ప్రాజెక్ట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది మామ్. అందుకే ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఓకే. ఈ వీకెండ్‌కి ఇంకో 2 డేస్ కూడా ఎక్స్‌ట్రా లీవ్ అడిగి నేనే వస్తాను అంటాడు. ఈలోపు మాయ జాహ్నవి చేతిలో మొబైల్ లాక్కొని, హాయ్ హనీ. నువ్వు లీవ్ పెట్టుకో. నేనే రేపు నీ దగ్గరికి వస్తున్నా. ప్రెజెంట్ నాకు కూడా హాలిడేస్ కదా! వచ్చాక 2 డేస్ ఉండి హైదరాబాద్ చూపిస్తా అన్నావుగా! అవి చూసేసి మళ్ళీ ఇద్దరం వచ్చేద్దాం. ప్లీజ్. మళ్ళీ ఈ ఇయర్ అయితే హౌస్ సర్జన్ చేస్తున్నా కాబట్టి నాకు ఖాళీ దొరకదు అంటుంది డల్ వాయిస్‌తో. క్షణంలో వాయిస్ చిన్నపిల్ల నుండి ముద్దుగా వరకు ముద్దుగా వరకు మార్చుకోగలగడం మా నా బుజ్జమ్మకే సొంతం అని నవ్వుకుంటూ, అలాగే శ్యామ్ నీ ఇష్టం. నువ్వొక్కదానివే రాగలవు కదా అని అడుగుతాడు మళ్ళీ. హా, ఎందుకు రాలేను? నేను చిన్నపిల్లనా ఏంటి? రాగలను అని గెంతుకుంటూ లగేజ్ సర్దుకోవడానికి పారిపోతుంది మాయ. పూనం అలా సొనుగుతున్నా కూడా జాహ్నవి, ముఖేష్ మాత్రం ఏం కాదులే రోహన్ చూసుకుంటాడు. వాళ్ళకి కూడా టైం ఇచ్చినట్లుంటుంది వెళ్ళనివ్వు అని ఏమీ అనకుండా ఆపేస్తారు. ఇంకా మాయ ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఫస్ట్ టైం హైదరాబాద్ కోసం సోలో జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఒకతే కదా! సీట్‌లో కూర్చొని హాయిగా సాంగ్స్ పెట్టుకొని పాడుకుంటూ ఉంటుంది. తన వెనక ఒక 2 సీట్లు వెనకగా మన డెవిల్. ఇద్దరికీ తెలీదు. డెవిల్‌కైతే మాయ ఫేస్ తెలిసినా, మాయకి మాత్రం అస్సలు ఆ రోజు పబ్‌లో విషయమే గుర్తుండదు. ఇంకా మన తింగరి పాప మామూలుగా ఉండదుగా! ఫస్ట్ టైం వాళ్ళమ్మ ఒక్కదానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేసరికి కాళ్ళు నేల మీద అదే ఫ్లైట్‌లో నిలవవు. చెవుల్లో ఇయర్ పాడ్స్ పెట్టుకొని, మంచి హిందీ సాంగ్ పెట్టుకొని, వాయిస్ విప్పుతుంది సుకుమారంగా. అది మిగతా వాళ్ళు పట్టించుకోకపోయినా, డిసిప్లిన్‌కే కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన డెవిల్ బాబు చెవిలో పడింది. కష్టంగా వింటూ ఉంటాడు. మీరు కూడా వినండి మరి చెవులు మూసుకుని. ఇక్కడ అదంతా వింటూ డెవిల్ రియాక్షన్ ఎహె! ఎవరిది? కనీసం ఫ్లైట్‌లో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వకుండా పండగ గా కాకి గొంతేసుకుని అని చిరాకు పడిపోతూ ఎయిర్ హోస్టెస్‌కి పిలుస్తాడు పైనుంచి. స్వ స్విచ్ తెగ నొక్కేస్తూ. యెస్ సార్ అంటూ వస్తుంది అర ఇంచు మందంలో లిప్‌స్టిక్ పూసుకున్న అమ్మాయి. ఇంకా డెవిల్‌కి ఆ ఫేస్ చూసి ఇంకా మండిపోయి, ఆ సాంగ్ పడుతున్న వాళ్ళకి చెప్పండి. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది మాకు అని అంటూ మొహం చిరాకుగా పెట్టుకుంటాడు. ఓకే సార్ అంటూ వెళ్లి మాయాకి చెప్తే, ముచ్చు మొహంగాడు ఎవడాడు? నా పాట డిస్టర్బెన్స్‌గా ఉందా? చూపించు వాళ్ళని అని గట్టిగా కయ్యిమని అరుస్తుంది. దూరం నుండి చూపిస్తే సీటు సందులో తొంగి వంగి చూసి సరిగ్గా కనపడక ఓ గాడ్! నువ్వే గనక ఉంటే వాడికి బుద్ధి వచ్చేలా చెయ్యి అంటే అని ఆలోచించి హా! సేమ్ నా గొంతు నా లాంటి గొంతు ఉన్న పిల్లే వాడికి పెళ్ళమయ్యి రోజు దాని గొంతుతో పాడి పాట పాడి తెల్లవారి లేపి బాగా ఇరిటేషన్ తెప్పించాలి అని కళ్ళు 2 మూసి చేతులు వేళ్లతో క్లోజ్ చేసి కోరుకుంటుంది మాయ. పైన అప్పుడే దేవతలు అందరూ తదాస్తు అన్నారు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వీళ్ళు సగం దూరంలో అంటే ఫ్లైట్‌లో ఉన్నారు కదా! దగ్గరగా ఉండి వినిపించిందిలెండి. సో, చూడాలి మరి మన మాయ తన వాయిస్‌తో, పాటతో డెవిల్‌కి ఏం చుక్కలు చూపిస్తుందో. హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగాక ఎయిర్‌పోర్ట్‌కి రోహన్ వస్తే హాయిగా అతనితో వెళ్ళిపోతుంది మాయ. ఆ రోజు ఆఫీస్ అయిపోవడంతో డైరెక్ట్ అతను ఉండే రూమ్‌కే తీసుకొని వెళ్ళిపోతాడు రోహన్. హనీ సూపర్! ను ఒక్కడివే అయినా భలే నీట్‌గా ఉంచావు. ఇల్లంతా తెగ తిరిగేస్తూ ఏ+ సర్టిఫికేట్ ఫ్రీగా ఇచ్చేస్తుంది మాయ. బాల్కనీలోకి వెళ్లి చూస్తే హైదరాబాదే కదా!
ఖాళీ ఎక్కడ ఉంటుంది? చుట్టూ అపార్ట్మెంట్స్. కనీసం గాలి, వెలుతురు కూడా రావుగా. రోడ్డు మీద చిన్న పిల్లలు గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటే చూస్తూ నవ్వుకుంటుంది. ఈలోపు రోహన్ వేడి కాఫీ మగ్ అందిస్తే తీసుకుని థాంక్స్ అంటే, అయితే ఫ్లాట్ నచ్చినట్లే కదా! అంటాడు తను కాఫీ తాగుతూ. ఒక సిప్ వేసి కాఫీ బాగుంది అని మనసులోనే అనుకుంటూ, నచ్చిందా అంటే ఓకే. అయినా ఎందుకలా అడుగుతున్నావు? ఇన్ కేస్ నా ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే, నీ హౌస్ సర్జన్ కూడా అయిపోతే మేబీ కొన్ని మంత్స్ మనం ఇక్కడే ఉండాలేమో అని. మాయ రియాక్షన్స్ కోసం తన వైపు చూస్తూ ఉంటే సైలెంట్‌గా కాఫీ తాగుతూ, "కాఫీ చాలా బాగుంది. ఎప్పుడు నేర్చుకున్నావు?" అంటూ మాట మారుస్తుంది. చిన్నగా నవ్వుకొని, "ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నా. అక్కడ అన్నీ మమ్మీనే కదా! ఇక్కడ మరి ఒక్కడినే తప్పదు" అని ఇంకా ఆ టాపిక్ తేకుండా వేరే మాటలు చెప్తుంటే వింటూ ఉంటాడు. కానీ రోహన్‌కి అర్థమవుతుంది మాయ ఇంకా పూర్తిగా రెడీగా లేదని. తన మనసులో వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా తనని లవ్ చేస్తుందని ఇంకేమి ఆలోచించడు. నెక్స్ట్ 2 డేస్ హైదరాబాద్ అంతా తిప్పి చార్మినార్, బిర్లా టెంపుల్, సాగర జంగ్ మ్యూజియం, గోల్కొండ, నక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం మొత్తం అన్నీ కవర్ చేసేసి బోలెడు ఫోటోస్ కూడా దిగి పూర్తిగా అలసిపోతారు. ఈ 2 రోజుల్లో తనకి మాయ ఇంకొంచెం దగ్గర అయినట్లు అనిపిస్తుంది రోహన్‌కి. అంతేకాదు ప్రెజెంట్ తనతో వేరే ఎవరూ లేరు కాబట్టి ఏం కావాలన్నా తనకే అడుగుతూ, ముందు నుండి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అల్లరి చేస్తూ, విసిగిస్తూ, ఆపకుండా మాట్లాడేస్తూ రోహన్‌ని అల్లాడిచ్చేస్తుంది మాయ పాప. పాపం రోహన్ ఏమో అదే లవ్ అనుకుంటూ సాటిస్ఫై అయిపోతాడు. ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి నేను మరీ రాలేను బుజ్జమ్మ. బాగా అలసిపోయాను. మళ్ళీ ముంబై వచ్చి ఇక్కడికి వెంటనే రిటర్న్ అవ్వాలి అంటే నాకు ఓపిక లేదు. టైం కూడా లేదు. ప్లీజ్ ఒక్కదానివే వెళ్ళిపోరా ఈసారికి. నెక్స్ట్ టైమ్ నేనే వస్తాను ప్లీజ్ అని చాలా సేపు బతిమిలాడతాడు. ఇంకా ఫైనల్‌గా మాయ కూడా ఒప్పుకొని, కానీ హనీ మళ్ళీ ఒక్కదానినే వెళ్ళాలి. చాలా బోర్ తెలుసా? అని తిట్టుకుంటూ ముంబై ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది. కానీ మాయ వెళ్ళిన 2 డేస్ తర్వాత కార్తీక్ రోహన్‌ని పిలిచి, "మన ఆఫీస్ బ్రాంచ్ బెంగుళూరులో కూడా ఉంది. అక్కడ కూడా ఇదే ప్రాజెక్ట్ కోసం న్యూ టీమ్‌ని రిక్రూట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి డౌట్ అట. ఇక్కడ ఇప్పుడు అంతా క్లియర్ కాబట్టి ఒక 1 వీక్ వెళ్లి అక్కడ కూడా మేనేజ్ చేయగలవా ప్లీజ్" అని రిక్వెస్ట్ చేస్తాడు. సార్ టూ మచ్. ఆల్రెడీ ముంబై నుండి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా బెంగుళూరు అంటే ఏంటి సార్ అని విసుగ్గా అడుగుతాడు రోహన్. ఈ ఒక్కసారికే రోహన్, నువ్వే ఫస్ట్ నుండి ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నది. సో, టోటల్ ఐడియా ఉంది. అందుకే నిన్నే అడుగుతున్నాను ప్లీజ్ అంటే సరే అని వెళ్తాడు. కానీ బెంగుళూరులో బ్రాంచ్‌కి వీరేంద్ర హెడ్. అక్కడ అదొక్కటే కాకుండా వేరే కంపెనీస్ బిజినెస్‌లు కూడా చూసుకుంటూ ఉంటాడు. వెళ్లి డైరెక్ట్‌గా వీరేందర్‌ని కలిసి నెక్స్ట్ 1 వీక్ అక్కడే వర్కింగ్ అంటే ఆల్రెడీ కార్తిక్ చెప్పే ఉంటాడు కాబట్టి ఓకే అంటాడు వీరేంద్ర. ఫస్ట్ 4 రోజులు అక్కడ టీమ్‌కి ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి సెక్షన్ తీసుకోవడంలోనే రోహన్ బిజీ అయిపోతే, ఫిఫ్త్ డే మాత్రం అదే ఆఫీస్‌లో వేరే ప్రాజెక్ట్‌లో ఏదో మిస్టేక్ జరుగుతుందని రోహన్‌కి అనుమానం స్టార్ట్ అవుతుంది. కానీ ఎంత ట్రై చేసినా అక్కడికి వెళ్ళడానికి తనకి యాక్సెస్ లేకపోవడంతో ఊరుకుండిపోతాడు. 1 వీక్ అయిపోయాక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినా కూడా రోహన్‌కి ఇంకా అక్కడ చూసిన విషయాలే గుర్తొస్తూ ఉంటాయి. కార్తీక్‌కి చెప్పాలని ట్రై చేశాడు. కానీ తనకే పూర్తిగా తెలియకుండా చెప్తే బాగోదని ఆగిపోయి, ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్ అనేసరికి, ఈసారి రోహనే ముందుగా కార్తీక్‌ని కలిసి, "నేను వెళ్తాను మళ్ళీ. ఇంకెవరు వద్దు" అంటే, "అదేంటి లాస్ట్ టైమ్ వెళ్ళను అన్నావు కదా!" అంటాడు కార్తీక్. "పర్వాలేదు. అక్కడ టీమ్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే కలిసి వస్తాను. ఎలాగో ఇంకో 3-4 మంత్స్‌లో ప్రాజెక్ట్ అయిపోతే నేను మళ్ళీ ముంబై వెళ్ళిపోతాను కదా!" అంటాడు. కార్తీక్ కూడా ఇప్పుడు రోహన్‌ని పెద్దగా పట్టించుకోడు. మామూలుగా అయితే కార్తీక్ చాలా తెలివైనవాడు. ఎవరిని ఊరికే నమ్మడు కూడా. వాళ్ళ కంపెనీ సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం ఇప్పుడు రోహన్ వెళుతున్నాడు అని ఎక్స్‌పెక్ట్ చెయ్యక, ముందు నుండి రోహన్‌తో
పరిచయం ఉంది కాబట్టి సరే నువ్వే వెళ్తా అంటే నేనెందుకు వద్దు అంటాను. వెళ్ళు రోహన్ అనేస్తాడు. అదే జర్నీ రోహన్‌ని చిక్కుల్లో పడేస్తుంది. హాయ్ సార్. మీరు మ మళ్ళీ మీరే వచ్చారా? కార్తీక్ సార్ వేరే ఎవరినో పంపిస్తారు అని ఈసారి అని చెప్పారు. వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్ అంటూ బెంగుళూరులో టీమ్ రోహన్‌కి వెల్కమ్ చెప్తుంది. కిందటిసారి వెళ్ళినప్పుడు రోహన్ వాళ్ళకి అదే ఫస్ట్ టైం తెలియడం. కానీ అతని ఫ్రెండ్లీ నేచర్, టాలెంట్ అవి చూసి అక్కడ టీం కూడా రోహన్‌కి ఫ్రెండ్స్ అయిపోతారు. వీరేంద్ర అది చూసి కార్తీక్ చెప్పిన రీజన్ నిజమే అనిపించి కాల్ చేసి అదే విషయం చెప్తాడు కార్తీక్‌కి కూడా. ఎందుకంటే బయట బ్రాంచ్ వాళ్ళని ఒకసారి అలౌ చేశాక రెండోసారి అక్కడికి అలౌ చెయ్యరు వీరేంద్ర, కార్తీక్. ఇప్పుడు రాగానే రోహన్‌కి ఆ టీంకి ఇంటరాక్షన్ చూసి రోహన్ నిజమే చెప్పాడు అని అనుకుంటారు. మొత్తం 6 డేస్ ట్రైనింగ్ పీరియడ్. మార్నింగ్ అంతా క్లాసెస్ చెప్పి ఆఫ్టర్‌నూన్ అంతా ప్రాక్టీస్ చేయించడం. డౌట్స్ వస్తే క్లారిఫై చేయడం రోహన్ రూల్. అలా ఫస్ట్ 3 డేస్ ఎవరికీ తన మీద అనుమానం రాకుండా నార్మల్‌గా ఉంటాడు. హోటల్‌కి వచ్చాక కూడా మాయ, అరుణ్ వాళ్ళతో నార్మల్‌గానే మాట్లాడతాడు కానీ, ఏం జరుగుతుందో తెలియకుండా ఏమని చెప్పగలను అని ఆగిపోయి, మామూలుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఫోర్త్ డే మాత్రం కావాలని ఆ టీమ్‌లో కొంతమందికి టిపికల్‌గా ఉండే ప్రోగ్రామింగ్ కోడ్ ఇచ్చి క్లియర్ చేశాక వెళ్ళాలి అంటాడు. తను అనుకున్నట్లే ఒక ముగ్గురికి ఎంత ట్రై చేసినా అవుట్‌పుట్ రాదు. సో, వాళ్ళ డౌట్ క్లియర్ చేయాలి అన్న నెపంతో రోహన్ కూడా అక్కడే ఉంటాడు. మెల్లిగా డే షిఫ్ట్ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయాక నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేసే అతనితో మాటలు కలుపుతాడు. అలా ఆ రోజు నార్మల్‌గా మాట్లాడి ఏం అడగకుండానే వెళ్ళిపోయి నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ చేస్తాడు. ఈలోపు ఆ స్పెషల్ ఫోర్స్‌లో ఎక్కడెక్కడ యాక్సెస్ అవసరం, ఎక్కడెక్కడ కెమెరాలున్నాయి అన్నీ చెక్ చేసుకొని నెక్స్ట్ షిఫ్ట్ అతనికి తెలియకుండా మెల్లిగా అతని యాక్సెస్ కార్డ్ దొంగిలిస్తాడు రోహన్. బాగా లేట్ నైట్ అయ్యాక ట్రైనీస్ అందరినీ పంపించేసి హాయ్ బ్రో అంటూ నైట్ షిఫ్ట్ అతనితో కలిసి డిన్నర్‌కి ప్లాన్ చేస్తాడు. అప్పటికే రో అతను రోహన్‌ని నమ్ముతాడు కాబట్టి డిన్నర్ చేశాక మళ్ళీ ఇద్దరు ఆఫీస్‌లోకి ఎంటర్ అవుతారు. బ్రో నేను స్టార్ట్ అవుతాను అని కావాలని అంటాడు రోహన్. అదేంటి బ్రో ఇంకా ఒక్కరోజే ఇక్కడ అన్నావు. మరి ఈ ఒక్క రోజు నైట్ ఉండిపో హ్యాపీగా చిల్ అవుదాం. నేను మా లీడ్‌తో కూడా మాట్లాడతాను. పర్లేదు అని రోహన్‌ని తీసుకొని ఆ స్పెషల్ ఫ్లోర్‌లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళ టీమ్ లీడ్‌కి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాడు. రోహన్ గురించి అప్పటికే ఆఫీస్ బ్రాంచ్ అంతా మంచి పాజిటివ్ టాక్ ఉండడంతో అందరూ మంచిగా నమ్ముతూ, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అలా మిడ్‌నైట్ వరకు మాట్లాడుకుని బ్రేక్‌లో అదే ఫ్లోర్‌లో వేరే చోట చిల్ అవుతూ బీర్ బాటిల్స్ ఓపెన్ చేస్తారు ముగ్గురు. రోహన్ ప్లాన్ ప్రకారం తన బీర్ తాగకుండా వాళ్ళు తాగాక రెస్ట్ తీసుకుంటున్న టైంలో దొంగిలించిన యాక్సెస్ కార్డ్ పట్టుకుని లోపలికి ఎంటర్ అవుతాడు. మరక్కడ రోహన్‌కి ఏం తెలుస్తుంది? అతన్ని చిక్కుల్లో పడేసిన ఆ ప్రాబ్లమ్ ఏంటి? కార్తీక్‌కి కూడా ఇందులో భాగముందా? మరి ఇందులో డెవిల్ పాత్ర ఏంటి? రోహన్ చనిపోవడానికి కారణం డెవిలా? లేక కార్తీక్‌నా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ పూర్తిగా రూపా లావణ్య గారు రాసిన ఓన్ స్టోరీ. ఎక్కడా కాపీ చేసింది కాదు. సో, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి ఆమె ర్ మరిన్ని స్టోరీస్ రాసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఇంక సెలవు ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.